హలో గైస్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మనం మన 90 డేస్ ఫ్యాట్ లాస్ సిరీస్ ప్రోగ్రామ్ లా సెకండ్ మంత్ డైట్ డిస్కస్ చేద్దాం. సెకండ్ మంత్ డైట్, ఈ డైట్ ఓవరాల్ 1500 క్యాలరీస్ ఉంటుంది, ప్రోటీన్ 230 గ్రామ్స్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 65 నుంచి 75 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది, వేరీ అవుతుంది మన ఫుడ్ సెలెక్షన్ ని బట్టి. ఫ్యాట్ 35 నుంచి 40 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, ఈ వీడియో నేను మీకు ఫుల్ డే ఈటింగ్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం మీకు ఇంకా క్లియర్గా అర్థం కానికే. సో ఈ డైట్ మీరు ఒకవేళ ఇది నేను నా ఓన్గా నా బిఎంఆర్ కి తగ్గట్లు, నా మెటబాలిక్ రేట్ కి తగ్గట్లు కస్టమైజ్ చేసుకున్న డైట్. ఇదే డైట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న చేంజెస్ తో ఎట్లా చేంజ్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలోనే. ఫుల్ వీడియో నేను ఎవ్రీ మీల్ ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత కార్బ్స్ ఉంటుంది, ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్లో పోయి బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి. బిఎంఆర్ క్యాలిక్యులేటర్ కొట్టినాక మీ హైట్, వెయిట్, ఏజ్ ఈ మూడు మెన్షన్ చేసినాక యాక్టివిటీ లెవెల్ వస్తుంది. అంటే మీరు వీక్లీ ఎన్ని డేస్ వర్కౌట్ చేస్తారు, వీక్లీ 3 days వర్కౌట్ చేస్తారా, 5 days వర్కౌట్ చేస్తారా, హై ఇంటెన్సిటీ వర్కౌట్ 6 days చేస్తారా, దీన్ని బట్టి మీ యాక్టివిటీ లెవెల్ ఉంటుంది. ఇది మీ బిఎంఆర్ తో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీ ఓవరాల్ మీ బాడీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ కంటే తక్కువ క్యాలరీస్ మనం డైట్ నుంచి చేయాలి, దాన్ని కెలోరీ డెఫిషియెంట్ డైట్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్ 5'10", వెయిట్ 72, ఏజ్ 29. సో ఈ పారామీటర్స్ మీరు మెన్షన్ చేసినప్పుడు మీవి అది ఒక బిఎంఆర్ ఇస్తుంది. బిఎంఆర్ ఇంటూ మీ యాక్టివిటీ లెవెల్ చేస్తే మీ బాడీ డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుందో ఫైండ్ అవుట్ అవుతుంది. దానికంటే తక్కువ క్యాలరీస్ మీరు డైట్ నుంచి చేయాలి, దాన్ని ఫ్యాట్ లాస్ డైట్ అనే సింపుల్గా అంటాం. కాకపోతే మీరు ఫ్యాట్ లాస్ డైట్ ఎప్పుడైతే డిజైన్ చేసుకుంటారో కాంబినేషన్ ఎట్లుండాలంటే ప్రోటీన్ 50% ఉండాలి, కార్బోహైడ్రేట్స్ 20% ఉండాలి, ఫ్యాట్ 30% ఉండాలి. సో ఈ రేషియోలో మీరు డైట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, 100% డైట్ అన్నప్పుడు 50%, 20%, 30%, ఓవరాల్ 100% అయింది కదా. ఇట్లా మీరు కస్టమైజ్ చేసుకోవాలి డైట్. నేనున్నా కదా, నేను డైట్ మీకు చెప్తా, మీ బిఎంఆర్ తగ్గట్లు మీరు ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా ఎగ్జాక్ట్ ఇదే డైట్ ఫాలో అయినా కానీ మీకు రిజల్ట్ ఉంటుంది. ఓకే, మార్నింగ్ 5 AM కలుద్దాం. మార్నింగ్ లేచినాక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లా ఎల్ కార్నిటైన్ తీసుకుంటాము. ఎల్ కార్నిటైన్ ఇక్కడ మీకు క్యాప్ వచ్చింది కదా, ఈ క్యాప్లా ఎల్ కార్నిటైన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేస్తాము. ఎల్ కార్నిటైన్ ఏం చేస్తుంది అంటే మీకు ఆల్రెడీ బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీ లెక్క కన్వర్ట్ కానికి హెల్ప్ అవుతుంది. అంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఫ్యాట్ సెల్స్ నుంచి, అట్లా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీ యాపిటైట్ని స్లో చేయడానికి హెల్ప్ అవుతుంది, అంటే ఎక్కువ క్రేవింగ్స్ కాకుండా హెల్ప్ అవుతుంది. సో ఎల్ కార్నిటైన్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఎల్ కార్నిటైన్ యూజ్ చేయకపోయినా పెద్ద అయ్యేది ఏమి ఉండదు, మెయిన్ డైట్ ఇంపార్టెంట్. మీరు ఎల్ కార్నిటైన్ యూజ్ చేసినా కానీ డైట్ లేకపోతే ఎల్ కార్నిటైన్ పనిచేయదు. ఓకే, మార్నింగ్ యాబ్స్ అండ్ కార్డియో వర్కౌట్ అయిపోయినాక మనం బ్రేక్ఫాస్ట్ సింపుల్ గా పెట్టుకుంటాము. ఈ బ్రేక్ఫాస్ట్ లా మెయిన్ గా ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటాయి. సో ఈ మీల్ సింపుల్ గా ఉంటుంది. ఏంటంటే ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్. ఇప్పుడు నేను వే ప్రోటీన్ ఐసోలేట్ వాడుతున్నా. వే ప్రోటీన్ ఐసోలేట్ లో కార్బోహైడ్రేట్స్ ఉండదు, ప్యూర్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఓకే, వే ప్రోటీన్ ఐసోలేట్ ఒక స్కూప్, 50 grams రోస్టెడ్ పీనట్స్ పల్లీలో. ఈ మీల్ సింపుల్గా ఉంటుంది. ఒక 250 to 300 ml వాటర్లో ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసుకోండి. ఈ మీల్ అంతే, బ్రేక్ఫాస్ట్ సింపుల్, కార్బోహైడ్రేట్స్ ఉండదు. ఈ మీల్ మీరు న్యూట్రిషన్ వాల్యూ చేసుకుంటే ఓవరాల్ క్యాలరీస్ అరౌండ్ 385 క్యాలరీస్ ఉంటుంది. ప్రోటీన్ 42 grams, కార్బోహైడ్రేట్స్ 7 grams, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 24 grams ఫ్యాట్ ఉంటుంది. ఓకే, ఈ మీల్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లేవు. మన ఓవరాల్ డైట్ లో మనం ఏం చేస్తున్నాం అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ చేస్తున్నాం, కొంచెం గుడ్ ఫ్యాట్ అంటే అటు ఇష్టం వచ్చిన ఆయిల్ కాదు, గుడ్ ఫ్యాట్ నుంచే మనం ఫ్యాట్ తీసుకుంటున్నాము. ఫ్యాట్ లో 2 types ఉంటాయి, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. అన్సాచురేటెడ్ అంటే గుడ్ ఫ్యాట్. ఈ గుడ్ ఫ్యాట్ మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ హెల్త్ కూడా మంచిది. ఓకే, ఇది ఓవరాల్ ఈ బ్రేక్ఫాస్ట్ మీల్. దీని తర్వాత మనం సెకండ్ మీల్ లో కలుద్దాం. సెకండ్ మీల్ హెవీ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కంపేర్ చేసుకుంటే, కాకపోతే క్యాలరీస్ తక్కువ ఉంటాయి. వెజ్జెస్, మీ ఫేవరెట్ వెజ్జెస్ ఏదైనా లో క్యాలరీస్ ఉన్నాయి అంటే పొటాటో అట్లా కాకుండా క్యారెట్, బీట్రూట్, కుకుంబర్, ఈ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు.
టోఫు 200 గ్రామ్స్. సో ఈడ నేను టోఫు యాడ్ చేస్తున్నా. ఒకవేళ మీరు చికెన్ అవైలబుల్ ఉంటే చికెన్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒక 7 ఎగ్ వైట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మీల్‌ల మీకేందంటే మెయిన్‌గా లో క్యాలరీస్, అంటే చూడనీకి ఇంత హెవీ ఉంది కదా మీల్, కాకపోతే క్యాలరీస్ మాత్రం తక్కువ ఉంటాయి. క్యాలరీస్ అరౌండ్ 280 క్యాలరీస్ ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ కంటే తక్కువ. చూడనీకి మాత్రం హెవీ ఉంటది. తిన్నింక కూడా హెవీ ఉంటది. 280 క్యాలరీస్, ప్రోటీన్ 35 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ 14 గ్రామ్స్, ఫ్యాట్ 12 గ్రామ్స్. సో ఈ మీల్‌ల ఇది న్యూట్రిషన్ వాల్యూ. ఇది మనకు మిడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్‌ఫాస్ట్ ఒక 8:00 తీసుకుర్రనుకోండి. 8:00 బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే 2 అవర్స్ తర్వాత, అంటే 10-11 మధ్యలో ఈ మీల్ తీసుకోండి. లేదు 9:00 బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నారంటే ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ 11 ఆర్ 12 మధ్యలో ఈ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. ఓకే, ఈ మీల్ సింపుల్ ఉంటది. మీరు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్‌తోని చేసుకోవచ్చు. లేకపోతే నాన్ స్టిక్ పాన్‌తోని కూడా చేసుకోవచ్చు టోఫు అనేది. టోఫు ఎందుకు తీసుకున్నా అంటే టోఫు, పన్నీర్ 2 సేమ్ ఉంటాయి. కాకపోతే న్యూట్రిషన్‌లో కొంచెం ఫరక్ ఉంటది. పన్నీర్‌ల, టోఫుల సేమ్ ప్రోటీన్ ఉంటది. సేమ్ ప్రోటీన్ వాల్యూ ఉంటది. కాకపోతే పన్నీర్‌లో ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్‌ల మీకు 15 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటది. టోఫుల 100 గ్రామ్స్‌ల 5 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటది. ఓకే, ఇది వేరియేషన్. అంటే మనకు క్యాలరీస్ తక్కువ ఉండాలి. మనం ఫ్యాట్ లాస్‌లో ఉన్నాం. అన్నెసెసరీ ఫ్యాట్ ఇంటేక్ కూడా ఎక్కువ ఉండొద్దు కాబట్టి టోఫు పెట్టుకున్నాం మనం. ఈ టోఫు బదులు మీరు ఒకవేళ ఎగ్ వైట్స్ అవైలబుల్ ఉంటే ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. లేదా చికెన్ అవైలబుల్ ఉంటే 200 గ్రామ్స్ చికెన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయినాక లంచ్‌లో కలుద్దాం. మా మార్నింగ్ స్నాక్ అయిపోయినాక లంచ్‌లో కలవాలి మనం. యాక్చువల్‌గా లంచ్ వీడియో తీసేడుతుందని మర్చిపోయి నేను లంచ్ తినేసిన. లంచ్‌లో ఏందంటే సింపుల్‌గా ఒక స్కూప్ వే ప్రోటీన్, ఒక స్కూప్ వే ప్రోటీన్, 80 గ్రామ్స్ ఓట్స్. ఓకే, ఇది మన లంచ్ మీల్. యాక్చువల్‌గా నేను వీడియో తీసేడుతుందని మర్చిపోయినా నేను. మర్చిపోయి తిన్నాక గుర్తొచ్చింది. సగం తిన్నాక వీడియో తీసేడుతుందని. సో సింపుల్ ఇది మీల్. ఈడ మీరు ఒకవేళ వే ప్రోటీన్ బదులు చికెన్ అయినా యూజ్ చేయొచ్చు 200 గ్రామ్స్, లేదా టోఫు అన్న యూజ్ చేయొచ్చు, లేదా ఎగ్ వైట్స్ అన్న యూజ్ చేయొచ్చు, లేదా మీకు ఆప్షన్స్ ఇస్తాను నేను. ఏదన్నా ప్రోటీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓట్స్ 80 గ్రామ్స్. ఇప్పుడు ఈడ 80 గ్రామ్స్ అన్నంత మాత్రాన ఒక 40 గ్రామ్స్ ఓట్స్‌ల మీకు అరౌండ్ 27 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటది. ఇప్పుడు నేను 80 గ్రామ్స్ తీసుకుంటున్నా కాబట్టి మీకు అరౌండ్ 54 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వస్తది ఈ మీల్‌ల. సో మీరు ఒకవేళ కార్బోహైడ్రేట్స్ వేరే ఆప్షన్ తీసుకోవాలంటే రైస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే కర్రీ కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఏదన్నా ఆయిల్ కర్రీ అవాయిడ్ చేయండి. నేను ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ సెకండ్ మంత్ డైట్ కాబట్టి సెకండ్ మంత్ డైట్ నేను ఎట్లా ఆల్టర్‌నేట్ చేస్తున్నా అంటే ఒకరోజు రైస్ 150 గ్రామ్స్ రైస్, ఒకరోజు మళ్ళా నెక్స్ట్ రోజు ఓట్స్. ఒకరోజు రైస్, ఒకరోజు ఓట్స్. అంటే ఒకటే కాకుండా నేను ఇట్లా వేరియేషన్ చేసుకున్నా. రైస్ ఉన్నప్పుడు నేను చికెన్ లేదా ఎగ్ వైట్స్ ఆప్షనల్‌గా పెట్టుకుంటా. ఇప్పుడు ఓట్స్ తీసుకున్నా కాబట్టి ఓట్స్, వే ప్రోటీన్ ఈ కాంబినేషన్ నాకు సింపుల్‌గా ఉంటది. ఈజీ ఉంటది తిన్నింకే. నేను ఓట్స్ మళ్ళా చికెన్ పెట్టుకున్నా అంటే నాకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తది తిన్నింకే. ఓకే, డైట్ ఏందంటే బోరింగ్ ఉండదు. మనం కొంచెం వేరియేషన్స్ చేంజ్ చేస్తుంటే మనకు కొంచెం ఫ్లెక్సిబుల్ అనిపిస్తుంటది డైట్. లాంజివిటీలో ఉంటాం మనం. లేదు అంటే 1 మంత్, 15 డేస్, 20 డేస్, 1 మంత్ చేసి బంద్ చేస్తాం. అట్లా కాదు, లాంజివిటీ ఉండాలి. ఇది లంచ్ సింపుల్. ఈవినింగ్ ప్రీ వర్కౌట్ మీల్‌లో మనము 6 ఎగ్ వైట్స్ తీసుకుంటున్నాము. 6 ఎగ్ వైట్స్‌లో మనకు అప్రాక్స్‌గా 6 × 4 ఒక్క ఎగ్ వైట్‌లో 4 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటది. 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటది. క్లీన్ ప్రోటీన్. అంటే ఈ మీల్‌లో మనకు ఎగ్ వైట్స్‌ల ఫ్యాట్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉండదు. ఓన్లీ ప్రోటీన్ ఉంటది. లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ మనకు ఫాస్ట్‌గా డైజెస్ట్ అయితది. ఈ ఎస్పెషల్లీ ఈ మీల్ మీరు వర్కౌట్ ముందు యూజ్ చేయొచ్చు, లేదా వర్కౌట్ తర్వాత కూడా యూజ్ చేయొచ్చు. ఎవరైతే వే ప్రోటీన్ ఐసోలేట్ యూజ్ చేస్తలేరో వాళ్ళు ది బెస్ట్ వర్కౌట్ తర్వాత ఒక 7 ఎగ్ వైట్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక 6 ఎగ్ వైట్స్ బిఫోర్ వర్కౌట్. నాకు ఎగ్స్ అంత పెద్ద నేను అంటే నాకు అంత ఇష్టం ఉండదు. తిని తిని బోర్ వచ్చింది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రెసిపీ ట్రై చేస్తా. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్, బ్లాక్ పెప్పర్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ టైమ్ మళ్ళా ఆమ్లెట్ ఏసుకొని దాంట్లో కొన్ని పీనట్స్ యాడ్ చేసుకొని, లేకపోతే ఆమ్లెట్, స్పినాచ్ ఇట్లా యాడ్ చేసుకొని ఒక్కొక్క రెసిపీ చేస్తుంటా. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్‌కి అకార్డింగ్ చేసుకోవచ్చు. నాకెందుకంటే నేను ఇంతకుముందు స్టూడెంట్ లెక్కున్నప్పుడు వే ప్రోటీన్‌కి బడ్జెట్ లేకుంటుండే. సో, వే ప్రోటీన్‌కి ఆప్షనల్‌గా నేను ఎక్కువ ఎగ్సే తీసుకుంటుంటే ఎగ్స్ తిని, 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 తిని బోరొచ్చింది. ఇప్పుడు గూడా ఒకవేళ ఎప్పుడన్నా స్కిప్ చేయాలంటే నేను వర్కౌట్ ముందల కూడా వే ప్రోటీనే తీసుకుంటా. ఒక స్కూప్ వే ప్రోటీన్. వర్కౌట్ తర్వాత ఒక స్కూప్ వే ప్రోటీన్. ఎప్పుడైతే ఎగ్స్ తినాల్సొస్తదో వేరే సోర్స్
రిప్లేస్ చేయడానికి యాడ్ చేస్తుంటా. ఇదైతే సింపుల్. ఇప్పుడు 24 grams ప్రోటీన్ సింపుల్. ఇది అయిపోయినాక వర్కౌట్ తర్వాత పోస్ట్ వర్కౌట్ డిన్నర్ ఉంటుంది. నేను మీకు పోస్ట్ వర్కౌట్ అండ్ డిన్నర్ కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను నేను, ఎందుకంటే వర్కౌట్ తర్వాత నా హాలత్ ఎట్లుంటుందో తెలియదు. సో డిన్నర్లో కలుద్దాం. డిన్నర్లో మనం సింపుల్గా చికెన్ 200 grams చికెన్, ఏదన్నా సలాడ్ ఫామ్లో ఏదన్నా వెజ్జీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను క్యాప్సికమ్ తీసుకున్నా. సో మళ్ళీ మీరు సేమ్ సలాడ్ మధ్యాహ్నం చేసిన సలాడ్ కొంచెం బ్యాలెన్స్ పెట్టుకొని నైట్ కూడా యూస్ చేయొచ్చు. డిన్నర్లో సింపుల్గా పెట్టుకోండి, ఎక్కువ కిచెన్లో హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో 200 grams చికెన్లో మనకు అప్రాక్స్గా 200 grams మీరు వండిన తర్వాత మెజర్ చేసుకోవాలి. అంటే వండిన తర్వాత వాటర్ వెయిట్ కొంచెం డ్రాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 120 grams రా చికెన్ కుక్ చేస్తే అది 100 grams అవుతుంది అట్లా. సో వండినాక 200 grams ఉండాలి చికెన్. సలాడ్ ఏదన్నా ఇప్పుడు నేనైతే క్యాప్సికమ్ యూస్ చేస్తున్నా. ఇంట్లో మీకు అప్రాక్స్గా 48 grams ప్రోటీన్ ఉంటుంది. 48 grams ప్రోటీన్, కార్బ్స్ 0 ఉంటుంది. ఫ్యాట్ కూడా ఉంటే ఒక 1 gram ఉండొచ్చు. ఫ్యాట్ కూడా నెగ్లిజిబుల్ ఉంటుంది. ఇది కూడా క్లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ డైట్ నేను మీకు చెప్పిన కదా, ఈ డైట్ మీ క్యాలరీస్ అంటే క్యాలరీస్ మీకు సింపుల్ గా చెప్తా. క్యాలరీస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో. 1 గ్రామ్ ప్రోటీన్ లా 4 క్యాలరీస్ ఉంటాయి. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ లా 4 క్యాలరీస్ ఉంటాయి. 1 గ్రామ్ ఫ్యాట్ లా 9 క్యాలరీస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా క్యాలరీస్ కౌంట్ చేయాలంటే ఈ విధంగా కౌంట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బనానాలో 25 grams కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉండదు, ఫ్యాట్ ఉండదు. అంటే బనానాలో ఎన్ని గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నట్లు 100, 25 into 4, 100 grams ఆఫ్ 100 క్యాలరీస్ ఉన్నట్లు. ఓకే, సో ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫుడ్ క్యాలరీస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే. సో ఇది సింపుల్. ఇప్పుడు మీరు సింపుల్ ఏం చేస్తారంటే ఇదే డైట్ ఫాలో అయినా ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఉంటాయి. దీంట్లో నేను రిజల్ట్స్ ఉండవు అని నేను అంటలేను. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా మీ డైట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే, లేదా ఈ డైట్ నే కొంచెం మీకు తగ్గట్లు స్పెసిఫిక్ గా మాడిఫై చేసుకోవాలంటే మీ బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను స్టార్టింగ్ లో చెప్పిన బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసుకొని డైలీ క్యాలరీస్ ఫైండ్ అవుట్ చేయండి. డైలీ క్యాలరీస్ ఫైండ్ అవుట్ చేసినాక ఆ డైలీ 500 క్యాలరీస్ కంటే తక్కువ క్యాలరీస్, ఒక 300 to 500 క్యాలరీస్ తక్కువ ఇవ్వండి డైట్ నుంచి. అప్పుడు మీరు కెలరీ డెఫిషియెంట్లు ఉంటారు. ఆ కెలరీ డెఫిషియెంట్ డైట్ కూడా రేషియో ఎట్లా ఉండాలంటే 50% ప్రోటీన్ నుంచి రావాలి క్యాలరీస్, 20% క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి, 30% క్యాలరీస్ ఫ్యాట్ నుంచి రావాలి, 100% క్యాలరీస్ ఇట్లా కవర్ అవుతుంది. సో ఇది సింపుల్ గా మీకు వర్కౌట్ ప్లాన్ కూడా నా ఛానల్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఫస్ట్ మంత్ వర్కౌట్, ఫస్ట్ మంత్ ఫ్యాట్ లాస్ వర్కౌట్ అని, సెకండ్ మంత్ ఫ్యాట్ లాస్ వర్కౌట్ అని, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ మంత్ వస్తుంది. సో థర్డ్ మంత్ వర్కౌట్ ప్లాన్ అని ఎవ్రీథింగ్ డీటెయిల్ గా మీకు ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఫాలో అయినరంటే మీకు చాలా బెటర్ గా హెల్ప్ అవుతుంది. ఈవెన్ సప్లిమెంట్స్ కూడా ఏమేమి సప్లిమెంట్స్ యూస్ చేయాలి, ఏం సప్లిమెంట్స్ నెసెసరీ, ఏం సప్లిమెంట్స్ నాట్ నెసెసరీ, ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకొక మీకు సింపుల్ గా చెప్పాలంటే పర్సనల్ ట్రైనర్ ని హైర్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మీరు బడ్జెట్ లో ఉంటారంటే. ఈ ప్రోగ్రామ్ ఫాలో కాండి, 90 days డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటుంది. మీకు రిజల్ట్స్ ఉన్నాయా లేదా అనేది నాకు ఇప్పుడు ప్రజెంట్ ఫొటోస్ కూడా ఈవెన్ మీకు సెండ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లో సెండ్ చేయొచ్చు. లక్కీ ఫిట్నెస్ బ్లాగర్ అని ఉంటుంది. ఓకే, ఇఫ్ యు లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.